రాజమౌళి గారు ట్రిపుల్ ఆర్ తీస్తే నేను ట్రిపుల్ బి తీస్తా అనమాట. సో హ్యాష్ ట్యాగ్ ట్రిపుల్ బి, బయటపడ్డ భరణి బండారం. సో హ్యాష్ ట్యాగ్ ట్రిపుల్ బి. సో ఇదే ట్రెండ్ అవుతుంది అనమాట. పోయే కొద్ది ఇదే ట్రెండ్ అవుతూ ఉంటుంది. సో ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి. దివ్య నిఖిత టాప్ 5లో ఉండబోతుంది, రాసి పెట్టేసుకోండి. నిన్న జరిగిన ఎపిసోడ్ చూసిన తర్వాత దాని తర్వాత ఆ అమ్మాయి బిహేవియర్ కానీ, దాని తర్వాత ఆ అమ్మాయి మాట తీరు కానీ, దాని తర్వాత ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ కానీ, దాని తర్వాత ఆ అమ్మాయి ఎదుటి పర్సన్స్ తోటి మాట్లాడిన విధానం అవ్వచ్చు, ఆ రచ్చ చేయకపోవటం అవ్వచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత క్లియర్గా అర్థమైందంటే షీఈ్ ద గేమర్. ఒక గేమర్కి ఏ లక్షణాలు కావాలో ఆ లక్షణాలని ఆ అమ్మాయికి ఉన్నాయి. అంటే దేన్ని ఎక్కడ ఏ సిట్యువేషన్ని జరిగిపోయిన దాన్ని మనం ఏం మాట్లాడలేం. జరగాల్సిన టైంలో మనం ఒక స్టాండ్ తీసుకోవాలి. బట్ జరిగిపోయిన తర్వాత విషయాన్ని పట్టుకొని లాగటం కానీ, లేకపోతే దాని గురించి పెద్దగా రచ్చలు చేయటం కానీ చేయకుండా ఒక స్మైల్ తోటి లేదా ఒక మాటతోటి సర్లేండి పర్లేదు అనే ఒక మాటతోటి ఎదుటి పర్సన్ని ఇంకా గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేయటము, ఎదుటి పర్సన్ చేసిన తప్పుని మనం ఒక మాట అనుకుంటే మన స్మైల్ తోటి గుచ్చి చెప్పేలా చేయటం అనేది చాలా తక్కువ మంది చేయగలుగుతారు. సో దివ్య నిఖిత అలా చేసిందేమో అని నాకు అనిపించింది. ఎగ్జాగరేషన్ చేసి చెప్తున్నావురా బొగడాగా అంటే మీ ఇష్టం, నాకు అనిపించింది నేను చెప్తున్నా. ఓకేనా, ఇదనమాట. నెక్స్ట్ నామినేషన్స్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. నామినేషన్స్ లిస్ట్ వచ్చేసరికి 6 నామినేషన్స్లో ఉన్నారు. కామనర్స్ 3 ఉన్నారు, సెలబ్రిటీస్ 3 ఉన్నారు. సెలబ్రిటీస్ దగ్గర నుంచి వచ్చేసరికి సంజన గారు, రితు చౌదరి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరి పేరు మర్చిపోయాను దానమ్మ జీతో సంజన గారు, రితు, ఏమో పేరు మర్చిపోయారా. సరే, కామనర్స్ దగ్గరికి వచ్చేసరికి హరీష్ గారు, శ్రీజ, దివ్య, ఇంకొక పేరు ఉండాలి ఇటు సైడ్ వచ్చేసరికి సంజన గారు, ఫ్లోరా గారు. ఓకేనా, ఫ్లోరా గారి పేరు ఎట్లా మర్చిపోతాం అసలు. ఈ వీక్ అసలే ఫ్లోరా గారికి డేంజరస్ వీక్ అయితే. అదనమాట సంగతి. ఈ 6 నామినేషన్స్లో ఉన్నారనమాట. ఎపిసోడ్ మిడ్ నైట్ టాక్స్ గురించి మాట్లాడుకుందాం. భరణి గారు ఎప్పుడైతే తనూజ గారికి 2 ఇచ్చేద్దాం అనుకున్నారు, ఆయన నాకు ఇక్కడే అర్థం చేసుకోండి, మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఆయన మైండ్ సెట్ చూడండి. ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తా, 2 ఉన్నాయి ఆయన దగ్గర, 2 తనూజ గారికి ఇచ్చేస్తే మనం సేఫ్ సైడ్ వెళ్ళిపోదాం, ఆ కూతురు కోటలు వెళ్ళిపోద్ది, ఆ దాంట్లో వెళ్ళిపోద్ది అని అనుకున్నాడు. ఓకేనా, బట్ అక్కడ అన్ఫార్చునేట్లీ ఒకటే కావాల్సి వచ్చింది. ఇప్పుడు నేనేమన్నా తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలియదు కానీ డెమోన్ పవన్ భరణి గారిని ఎక్స్పోజ్ చేయడానికి ఒక చిన్న రూట్ అయితే క్రియేట్ చేశాడు. అబ్బా, అది ఇంటెన్షనల్గా చేశాడు అన్ఇంటెన్షనల్గా చేశాడు మనకు తెలియదు. మోస్ట్లీ అన్ఇంటెన్షనల్గా చేశాడు ఖచ్చితంగా అది. ఓకేనా, ఇక్కడ వచ్చి 2 ఆవుకే ఇచ్చేద్దాం. ఆ 2 ఎక్కడ, హరీష్ గారు అక్కడ 2 ఎక్కడండి, ఒకటే ఇవ్వాలండి దొంగ మీరు అన్నాడు ఆయన. అవునా, దీనమ్మ ఇట్లా ఇరుక్కుపోయామైందిరా, ఇప్పుడు ఏం చేయాలి. ఫ్లోరా గారికి ఇవ్వబడలేదు. ఓకేనా, ఇప్పుడు దివ్య నిఖిత, సుమన్ శెట్టి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన దివ్య నిఖితకి ఇవ్వచ్చు. ఇప్పుడు ధైర్యంగా నేను చాలా దమ్ముగా, నేనేదే చెప్తున్నానంటే చాలా ధైర్యంగా దమ్ముగా ఆన్ ఫేస్గా లత్కోర్ మాటలు ఏం మాట్లాడకుండా దివ్య నిఖిత నాకు వచ్చి రాగానే ఆ అమ్మాయి నాకు నెంబర్ 1 ర్యాంక్ పెట్టిందని కాదు, ఆ అమ్మాయి నాకు క్యాప్టెన్సీలో సపోర్ట్ చేసింది. ఇంతమంది నా కోసం ఇన్ని వారాలు మీతో నేను కలుసున్నా, మీరు నాతో కలుసున్నా, మీరు ఎవ్వరు నాకు సపోర్ట్ చేయలేదు. సో అంటే అక్కడ నిలబడిన వాళ్ళ గురించి మాట్లాడుతూ సుమన్ శెట్టి గారు మీరు నాకు సపోర్ట్ చేయలేదు, ఫ్లోరా గారు మీరు నాకు సపోర్ట్ చేయలేదు, సో అందుకని చెప్పి మీరు నాతో బెడ్ షేర్ చేసుకుంటాం, మన ఇద్దరు పక్కన నాకు ఆ అమ్మాయి వచ్చి రాగా నాకు సపోర్ట్ చేసింది, నేను గెలవాలని ఆ అమ్మాయి నమ్మింది, నేను కెప్టెన్ అవ్వాలి అని ఆ అమ్మాయి నమ్మింది, సో అందుకని నా అమ్మాయికి నేను ఆ బ్రిడ్జ్ ఇస్తున్నాను అని ఒక్క మాట చెప్పుంటే సార్ నెక్స్ట్ లెవెల్ ఉండేది సార్. అసలు మామూలుగా ఉండేది కాదు, వేరేలాగా ఉండేది అనమాట. అలా ఆలోచించకుండా ఆ అమ్మాయి అప్పుడే వచ్చింది, మనం ఆ అమ్మాయికి ఇచ్చేస్తే మన ఆ అమ్మాయి ఫస్ట్ ర్యాంక్లో పెట్టింది, అందుకని మనం ఇచ్చేస్తున్నాము, ఆ ఫస్ట్ ర్యాంక్లో పెట్టింది కాబట్టి ఆ పిల్ల 2 మాటలు బొగిరింది కాబట్టి సో కొత్తగా వచ్చిన అమ్మాయికి ఇచ్చి పాతగా ఉన్న పర్సన్స్కి ఇవ్వలేదు అని చెప్పి ఫీల్ అవుతారు, తొక్కేస్తారు. మీరన్న మాటలయ్యి, నేను అంటున్న మాటలు కాదు, ఈయనన్న మాటలే, భరణి గారు అన్న మాటలయ్యి తర్వాత. అందుకని చెప్పి సుమన్ శెట్టి గారికి ఇచ్చారు. సరే పోని సుమన్ శెట్టి గారికి ఇచ్చారు, మీ రీజన్స్ ఏవో మీరు చెప్పారు, బెడ్ షేర్ చేసుకుంటున్నాము, మనము ఒక మొహాలు చూసుకోవాలి, మీరు నాకు చేయలేదు రేపొద్దున, ఇదంతా సొల్లు చెప్పారు. ఓకే ఫైన్, అదేదో నాకు అర్థం కాల. భరణి గారు ఆయన పక్కలో పడుకుంటే ఇచ్చేస్తారా ఏంటి సార్ అది, అసలు అది నాకు అర్థం కాలేదు సార్ ఆ మాట. అంటే మనం ఇద్దరం ఒకటే బెడ్ షేర్ చేసుకుంటే ఇచ్చేస్తారా సార్, ఫుడ్ షేర్ చేసుకుంటే అది ఒక్కటి అసలు. ఏదైనా నేనేమంటానంటే ఇది చెప్పినా చాలా దమ్ముగా ధైర్యంగా చెప్పాలి. మీరు భరణి గారు ఒక మాట అంటారు లాస్ట్లో దివ్య నిఖితతో మాట్లాడుతూ, నువ్వు నా కోసం ఎందుకు స్టాండ్ తీసుకోవాలి అసలు అని అడిగాడు. ఎందుకు అంటే సార్ ఆ అమ్మాయికి దమ్ముంది,
ఆ అమ్మాయి ధైర్యం ఉంది, ఆ అమ్మాయి ఆన్ ఫేస్ చేస్తుంది ఏదైనా టాపిక్. మీరేంటంటే బంధాలు బంధుత్వాలు ఆ చట్రాల మధ్యలో ఇరుక్కుపోయారు. అండ్ దానికంటే అంతకు మించి ఏంటంటే మీరు అందరి దగ్గర మంచి అనిపించుకోవాలి, అందరితోటి నేను ఒక మహానుభావుడు అనిపించుకోవాలని ట్రై చేస్తున్నారు. సో ఈయన చాలామంది ఫస్ట్లో వచ్చినప్పుడు శివాజీ గారితో పోల్చారు. సో ఇప్పుడు ఆ కంపారిజన్ నేను క్లియర్గా చెప్తుంటే, శివాజీ అనే పర్సన్ ఆ 7th సీజన్లో వచ్చినప్పుడు ఆయన అందరితో మంచి అనిపించుకోవాలని ఎప్పుడు అనుకోలేదు, బయట కానీ లోపల కానీ. ఆయన ఒక గ్రూప్ను ఫామ్ చేసుకున్నాడు, ఆ గ్రూప్ వాళ్ళతోనే ఆయన ఉన్నాడు. మిగిలిన వేరే వాళ్ళని ఆయన టార్గెట్ చేసేవాడు, ఆ గ్రూప్ ద్వారా ఆయన టార్గెట్ చేశాడు. బయట కూడా ఆడియన్స్లో కూడా ఆయన మీద మిక్స్డ్ ఒపీనియన్సే ఉన్నాయి. శివాజీ అన్న తోపు దమ్ముంటే ఆప్ అంత లేదు అక్కడ. శివాజీ అన్నని నెగిటివ్ చూసే వాళ్ళు ఉన్నారు, శివాజీ అన్న తప్పు అనే వాళ్ళు ఉన్నారు, శివాజీ అన్న కరెక్ట్ అనే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన వన్ సైడ్ గేమ్ ఆడాడు. ఆయన ఒక సైడ్కి నచ్చారు, ఒక సైడ్ వెళ్ళిపోయాడు ఆయన, అంతే. న్యూట్రల్గా ఉండాలి, అందరి చేత మంచి అనిపించుకోవాలి, కంటెస్టెంట్స్ అందరికీ మనం ఈక్వల్గా ప్రయారిటీ ఇవ్వాలి, అట్లా ఏం అనుకోలేదు ఆయన. సో ఈయన అదే అనుకుంటున్నాడు, అదే ప్రాబ్లం. దివ్యానికి అర్థం చేసుకుంటే దివ్యానికితో మనం మాట్లాడొచ్చు, సుమన్ శెట్టికి ఇచ్చేద్దాం మనం. దివ్య నిఖితకి కామనర్స్కి ఎవరికి పడట్లేదు కాబట్టి ఆ అమ్మాయి ఎట్లయినా మనకే సపోర్ట్ చేస్తుంది. సంజన గారికి కూడా పడట్లేదు, సంజన గారితో పాటు ఇమాన్యుల్ ఉంటాడు కాబట్టి ఇమాన్యుల్ కూడా పడదు. సో ఇంకెవరున్నారు అక్కడ, తనూజ ఉంది, ఇంకా నేనున్నాను, ఇంకా సుమన్ శెట్టి ఉన్నాడు, మనం రితు చౌదరి, నలుగురు ఉన్నాం. సో మనం వచ్చినా పర్లేదులే అన్న థాట్లో యాంగిల్లో సుమన్ను కూడా మనమే తెచ్చేసుకుందాం, మన పక్కకి తెచ్చేసుకుందాం, సుమన్కి కూడా ఒక రాయేసి పెడదాం మన కోసం పనిచేసేలాగా అని చెప్పి మీరు ఆయనకి ఇచ్చారు సార్. దాని తర్వాత మీరు తనూజాని పంపిస్తారు ఎందుకంటే రాయబారానికి. సో తనూజ నువ్వు వెళ్ళి చెప్పమ్మా అంటే ఆన్ ఫేస్ చేసే ధైర్యం కూడా లేదా మీకు? తనూజ వెళ్ళి ముందు మాట్లాడి, తనూజ వెళ్ళి ముందు చెప్తే అసలు అది అమ్మాయికి ఎంత చిల్లరగా ఉంటుంది అసలు తనూజకి. అది ఆ అమ్మాయి వెళ్ళి చెప్పాలా అంటే ఏం చెప్పాలి? అమ్మాయి వెళ్ళి అమ్మ నాన్న యాక్చువల్గా నా కోసం నాన్న కదా, నాకు ఖచ్చితంగా నాకు ఇస్తాడు. సో వేరేది సుమన్ శెట్టి అన్న నామినేషన్స్లో భయపడుతున్నాడు, సో సుమన్ శెట్టి అన్నకి ఇవ్వాలి, పాప నామినేషన్స్ అంటే కంగారు పడుతున్నాడు, అంతే తప్పితే ఇంకేం లేదు. నాన్న చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నాడు, బొక్క ఫీల్ అవుతున్నాడు నాన్న, గిల్ట్. నాన్న గేమ్ ఆడాడు అక్కడ, ఏంది ఈయన్ని ఆ అమ్మాయి చెప్పింది ఆ మాట. సో ఆ అమ్మాయి ఎంత స్పోర్టివ్గా తీసుకుంది, సరే ఓకే అని ఉంది. తర్వాత మళ్ళీ తనూజాని పిలిచారు, తనూజతో మాట్లాడుతున్నారు. తనూజతో మాట్లాడుతూ ఏం చెప్పారు, ఇలాగా నేను అమ్మాయి నా కోసం నిలబడింది, అమ్మాయి నా కోసం స్టాండ్ తీసుకుంది, వచ్చి రాగానే అమ్మాయి నా కోసం అందరు నన్ను బాల్స్తో కొడుతున్న అమ్మాయి నా కోసం నిలబడింది, నేను కెప్టెన్ అవ్వాలని అనుకుంది ఆ అమ్మాయి, బట్ ఈరోజు అమ్మాయికి ఇవ్వలేకపోతున్నాను అని ఇచ్చిన వాళ్ళ దగ్గర ఎట్లా చెప్తారు సార్? ఇవ్వని వాళ్ళ దగ్గర, ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళ దగ్గరనే చెప్పాలి, లేదా వేరే పర్సన్స్ దగ్గరనే చెప్పాలి. కానీ ఆల్రెడీ మీరు ఇద్దరికి ఇచ్చేసి వాళ్ళ మీద బ్రిడ్జ్లు పెట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఇమ్యూనిటీ స్టార్లు చేసి వాళ్ళ దగ్గరకు వచ్చి నేను ఆ అమ్మాయికి ఇవ్వాలనుకున్నాను కానీ ఇవ్వలేకపోయాను అంటే దాని అర్థం ఏంటి? అమ్మాయి ఎలా అర్థం చేసుకోవాలి? తనూజ లేకుంటే ఈ సుమన్ శెట్టి ఎలా అర్థం చేసుకోవాలి? అంటే వీరికి మన మీద ఏం లేదు బొక్క, ఏదో నా మీద కూతురు అన్న అభిమానం, ఇతను బెడ్ షేర్ చేసుకుంటారు, ఏదో ఇచ్చాడు తప్పితే ఆ అమ్మాయికి ఇవ్వాలని ఉంది. ఆ అమ్మాయికి ఇవ్వాలని ఉంది అన్నప్పుడు మాకెందుకు ఇచ్చారు అన్న క్వశ్చన్ వాళ్ళ మనసులో వచ్చింది కదా, బయటికి అడిగిన అడగకపోయినా. మీరు దానికి నువ్వు నన్ను ఎన్ని తిట్టుకున్నా, నువ్వు నన్ను ఎన్నన్నా నెక్స్ట్ మినిట్స్ నీకే సపోర్ట్ చేస్తానని తెలుసు కదా నీకు. ఏం బొక్క తెలుసు, ఏం తెలుసు సపోర్ట్ చేస్తానని? సపోర్ట్ చేసే పని అయితే ఆ అమ్మాయి కోసం సపోర్ట్ చేసేవాళ్ళు కదా, అక్కడ కిచెన్ మానిటర్ కోసం. యాడ్ సపోర్ట్ చేశారు అమ్మాయికి ఏం సపోర్ట్ చేయలేక మీరే లాక్కుందామని చూసారుగా కిచెన్ మానిటర్. అమ్మాయికి యాడ్ సపోర్ట్ చేద్దాం అనుకున్నారు. అమ్మాయికి ఇప్పుడిప్పుడే ట్రూ కలర్స్ అర్థమవుతున్నాయి జనాలవి, అమ్మాయి క్లియారిటీగా అర్థమవుతుంది. మీ యాక్షన్ ఒకలాగుంది, మీ మాట తీరు ఒకలాగుంది, ఆ అమ్మాయికి అర్థమైంది సార్. ఎక్కడ అర్థమైందని కూడా చెప్తానండి. ఈయన కిచెన్లోకి వచ్చినప్పుడు ఆమె కోసం, సంజన గారి కోసం కుక్ చేయడానికి వచ్చినప్పుడు ఇమాన్యుల్ అడిగినప్పుడు ఇమాన్యుల్ అడుగుతారు ఎవరు చేయొద్దన్నారు మిమ్మల్ని అన్నప్పుడు ఫస్ట్ నా వైపు చూశాడు, తర్వాత డెమోన్ చేస్తున్నాడు. యాక్చువల్గా చెయ్యొద్దని చెప్పింది ఈ అమ్మాయి పేరే చెప్పాలి కదా, నా పేరు ఎందుకు చెప్పలేదని నా వైపు చూశాడు, మళ్ళీ టక్కని డెమోన్ వైపు తిరిగాడు. అలా చెప్పాలని అనుకున్నప్పుడు నా పేరే చెప్పొచ్చు కదా, ఎందుకు ఇదంతా ఈ నాటకాలన్నీ ఎందుకు అని చెప్పి ఆ అమ్మాయి అంటది. ఇప్పుడు ఆ అమ్మాయికి అర్థమవుతా ఉంది క్లారిటీగా. సో ఈయనేంటి అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఒక్క ఎపిసోడ్ ఒక నైట్ మొత్తం మార్చేసింది సార్ క్లియర్గా బర్నీ గారు. ఇదనమాట మీ ఒరిజినల్ ట్రూ కలర్. మీరు అందరి దగ్గర మంచిగా అనిపించుకోవాలి అనే దాంట్లో మీరు చెడ్డ అయిపోతుంటారు, ఈయన కంప్లీట్ చెడ్డ అయిపోతుంటాడు. ఈయన అది ఆయనకి తెలుసుకోవాలి ఎప్పటికైనా కానీ. అది నాకు సార్ వచ్చి చెప్పాలి, భరణి నీ గేమ్ నువ్వు వాడని. ఇదే ఆయన గేమ్ అయితే మనం ఏం చేయలేం. యుద్ధం అన్నాడు, యుద్ధం ఇచ్చేస్తున్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, యాడిస్తున్నారు యుద్ధం. అసలు మీరు చేసేదంతే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అండ్ మనం నెక్స్ట్ ఎంత దారుణం సార్, ఎంత గలీజ్ అనిపించలేదా అసలు అడిగేటప్పుడు కూడా? సుమన్ శెట్టిని పిలిచి సుమన్ శెట్టితో మాట్లాడతా, నువ్వు నాకు అసలు సపోర్ట్ చేయలేదు, మొన్న కూడా ఆ అమ్మాయి నా కోసం నిలబడింది, ఆ అమ్మాయి నా కోసం సపోర్ట్ చేసింది, అయినా కానీ ఆ అమ్మాయిని వద్దు అనుకొని నీకు నేను ఇచ్చానంటే, సో నువ్వు నాతో బెడ్ షేర్ చేసుకుంటావు, నువ్వు నాతో ఉంటావు, నీ పొద్దున్న లేచి ఫస్ట్ నిన్నే హక్ చేసుకుంటా. అసలు ఒక్క
ఒక్కటైనా ఏదో పొరపాటున మచ్చుకి ఒక్క పాయింట్ అయినా కానీ అబ్బా ఇది తోపు పాయింట్ రా అనిపించేలాగా ఏదైనా ఉందా సార్? అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ పాయింట్స్ మీరు బయటకి చెప్పడం వల్ల మీ డెసిషన్ మేకింగ్ అనేది ఎంత బొక్కలాగా ఉంటుందో, ఎంత నీచంగా ఉంటుందో అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది సార్. అదేలా బాధన. మీరు ఇవన్నీ చెప్పకపోయినా కానీ సర్లే మేమేదో అనుకునే వాళ్ళం, సరే కొత్తగా వచ్చిన అమ్మాయి కదా, ఇది పాత ఉన్నాడు కదా, సేఫ్ గేమ్ ఆడాడు అని అనుకునే వాళ్ళం. సేఫ్ గేమ్ అనేది కూడా ఒక గొప్ప డెసిషనే, మంచి డెసిషనే, దాన్ని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు, సేఫ్ గేమ్ డెసిషన్. బట్ మీరు ఇట్లాంటి వుల్ఫా రీజన్ ఎప్పుడైతే చెప్తారో అవి చూసి మీ డెసిషన్ మేకర్ మీద నాకు డౌట్ వస్తూ ఉంటుంది అనమాట బేసిక్గా. అదే సార్ చెప్పేదానికి. ఆయన గిల్ట్ ఫీల్ అవ్వాలి, ఆయన మీకు సపోర్ట్ చేయాలి. నువ్వు ఈసారి నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ సపోర్ట్ చేయని మొహం మీద చెప్పు. అది ఎలా చెప్తారు సార్ సపోర్ట్ చేయని మొహం మీద? మీరు ఆ అమ్మాయికి వెళ్ళే ముందు చెప్పారా? మొహం మీద చెప్పారా సపోర్ట్ చేయను నీకు అని చెప్పి? అమ్మాయికి చెప్పారా? ఆ సిచ్యువేషన్ అక్కడికి వెళ్ళి మీరు డెసిషన్ తీసుకున్నారు. దివ్యానికితకు ముందు చెప్పారా? దివ్యానికిత నేను సపోర్ట్ చేయలేకపోతున్నాను, వీళ్ళిద్దరికి నేను బ్రిడ్జ్ ఇస్తాను, నా ఛాన్స్ వస్తే నీకు ఇవ్వలేను అని అమ్మాయికి చెప్పారా? మరి ఇతన్ని మీరు ఎలా అడుగుతారు నాకు సపోర్ట్ చేయొద్దు, నాకు సపోర్ట్ చేయకపోతే చేయనని మొహం మీద చెప్పు అది ఇదని ఎలా అడుగుతారు? దాని తర్వాత ఆయన్ని నేను నీ కోసం నిలబడ్డాను, నువ్వు నా కోసం నిలబడతావు గ్యారంటీ కూడా నాకు లేదంటే ఆయన మళ్ళీ బయటకు వచ్చి నా కోసం నిలబడతాను, నువ్వు నిలబడాలబ్బా నా కోసం ఖచ్చితంగా, నువ్వు నా కోసం నిలబడాలి, నేను నీ కోసం నిలబడ్డా కదా, నువ్వు నా కోసం నిలబడాలంటాడు ఆయన. సో సుమన్ శెట్టి దానికి అన్న మీరు లాగా ఉండండి అన్న, గేమ్ ఆడండి, మీది కాదు, మీరు ఆట మొదలు పెట్టండి అని అంటాడు. ఈయన అంటాడు ఏంటి సార్ ఆట మొదలు పెట్టాలి? నిజంగా నాకు అర్థం కావట్లేదు సార్. బర్నీ గారు #3B అండి, ఎంతకన్నా నేను మాట్లాడినా. ఆ నెక్స్ట్ దివ్యానికితతో కూర్చొని గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఆయన లోపల ఉడకపోతూ ఉంటుంది ఆయనకి. దివ్యానికిత నన్ను ఏమనుకుంటుందో ఏమో, ఆ అమ్మాయితో మాట్లాడాలి మనం, ఆ అమ్మాయికి ఒక మాట చెప్పాలి, అర్జెంటుగా మాట్లాడేసాలి ఆ అమ్మాయితోటి, లేకపోతే నాలో ఉన్న అగ్ని పర్వతం బద్దలైపోతుంది. లేదు ఆ అమ్మాయి నన్ను చెడ్డోడు అని అనుకునేటప్పుడు నేను టపక్కనే అమ్మాయి గుడ్ లుక్స్లో పడిపోవాలి, మంచోడు అడిపోవాలి. ఎందుకు సార్ అంత తాపత్రయం దేనికి? కూర్చుంటారు, మాట్లాడుతుంటారు. అది ఏదైతే జరిగిందో ఐఎమ్ వెరీ సారీ అండి, దానికి నేను యాక్చువల్గా మీకు తెలుసు కదా ఎలా చేయాలి అది అనేది. అంటే నాకు అర్థమైందండి అంటే అది కాదండి, సో తనుజాకి ఖచ్చితంగా నేను ఇవ్వాలి, సో సుమన్ శెట్టి గారు అండ్ మీరు కొత్తగా వచ్చారు కదా అది అని నాకు అర్థమైందండి. మీరు 2 బ్రిక్స్ మీ దగ్గర ఉన్నప్పుడే తనుజా గారికి ఇచ్చేయాలనుకున్నప్పుడు అర్థమైంది. సో తనుజా గారికి మీరు ఇచ్చేస్తారు, సో నాకు అది అర్థమైంది. బట్ తనుజా గారికి ఒక్క బ్రిక్కే ఇవ్వాలనుకున్నప్పుడు ఇంకొక బ్రిక్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఆలోచించారు చూడండి. సో అది ఎందుకో అక్కడ నాకు అది కరెక్ట్ అనిపించలేదంటే అదే అండి, దాని గురించి చెప్తున్నాను నేను. అంటే మీరు నా కోసం నిలబడ్డారు, మీరు నా కోసం స్టాండ్ తీసుకున్నారు, మీకు నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే సుమన్ శెట్టి అనే వ్యక్తి నాతోనే ఉంటాడు, నా దగ్గర ఉంటాడు, నాతో పడుకుంటాడు కదా, సో ఫస్ట్ నుంచి నాతో ఉన్నాడు కదా, సో అతనికి చెయ్యకపోతే ఎలాగుంటుందో, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని ఆయనకు సపోర్ట్ అన్నీ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అతనేమనుకుంటారు, ఇతనేమనుకుంటారు అనే ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాలని అనుకున్నాను అని చెప్పి వాళ్ళకి చెప్తాడు. వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేశాను, వాళ్ళకి యాక్చువల్గా సపోర్ట్ చేయాల్సి వచ్చింది, మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మీకు సపోర్ట్ చేయలేదని చెప్పి ఈ అమ్మాయి దగ్గర చెప్తాడు. ఎంత దారుణం అంటే ఈ రెండు అందరినీ హర్ట్ చేసినట్టే అది ముగ్గురిని. అంటే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అమ్మాయి అదే అడుగుద్ది, దయచేసి లాస్ట్లో నేను రేపు పొద్దున అర్థం చేసుకుంటానో లేకుంటే నేను మిమ్మల్ని ఏం అన్నాను తిరిగి మీరు దయచేసి నాకు ఇలాంటివి చేయకుండా ఉండండి ఈసారి నుంచి అని చెప్పి అమ్మాయి లాస్ట్లో చెప్పుద్ది. ఎవరికైనా బాధ ఉంటుంది. ఆ అమ్మాయి కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేసి అక్కడ సెటిల్డ్గా మాట్లాడి, సో మనం దాన్ని రప్చర్ చేయాల్సిన అవసరం లేదు, నేను మీకోసం చేశాను, మీరు నా కోసం చేయలేదు, ఎందుకు చేయలేదు, ఇది మీ క్యారెక్టర్, ఇలాంటి మాటలు మాట్లాడితే అమ్మాయి కంప్లీట్గా డౌన్ అవుతుంది. అమ్మాయి కంప్లీట్గా తప్పు అనిపిస్తుంది కాబట్టి, చేసుకుంది చెప్పుకోకూడదు కాబట్టి, ఆడియన్స్ బయట చూస్తుంటారు కాబట్టి ఆ అమ్మాయి కొంచెం సెటిల్డ్గా మాట్లాడింది. అక్కడ అమ్మాయి చాలా తెలివిగా మాట్లాడింది. దానికి ఎక్కడి నుంచో ఏవేవో తీసుకొచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు అనమాట దివ్యానికితో. ఇప్పుడు మీరు చాలా స్పోర్టివ్గా అర్థం చేసుకున్నారు. అదే మీకు నేను ఇచ్చుంటే వాళ్ళకి ఇవ్వకపోయింటే పరిస్థితి ఏంటండి అన్నప్పుడు ఆయన అర్థమవుతుందండి. వాళ్ళ దగ్గర నుంచి మీకు చాలా ఉంటుంది, తలనొప్పి ఉంటుంది. అది తలనొప్పి కాదండి, ఇంకా అసలు మామూలుగా ఉండదు. నాకు రోజు అంటేస్తారు. అంటే ఇప్పుడు తనూజాకి ఇవ్వకపోతే, తనూజాకి ఇవ్వకుండా ఆ రెండుటి గురించి చెప్తున్నా, 2 మీకే ఇచ్చుంటే సో వాళ్ళ పరిస్థితి ఏంటంటే తనూజా అంటే మిమ్మల్ని షంటేస్తుంది. మీకు కూతురు బొక్క బాండు ఏం లేదు, ఏదో ఈ పడేయాలి కాబట్టి అమ్మాయికి, మళ్ళీ లేకుంటే అమ్మాయి వచ్చి ఏడసద్ది, అమ్మాయి వచ్చి రోజు టంటేస్తుంది, నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు అని చెప్పి అంటా ఉంటుంది. కాబట్టి ఆ భయంతో మీరు ఇచ్చారు తప్పితే ఆ అమ్మాయి మీద ప్రేమ లేదు, బొక్క లేదు. అండ్ సుమన్ శెట్టి మీద బెడ్ షేర్ అడ్డారు చేస్తే అది పెద్ద కామెడీ హైలైట్. అది ఈ ఎపిసోడ్ మొత్తానికి, ఈ రోజు మొత్తానికి అదే హైలైట్ అండి, బెడ్ షేర్ అది హైలైట్ అనమాట. సో దానికి ఆ అమ్మాయి చెప్తుంది, అలా కాదండి మీకు అర్థమవుతుంది, అండ్ నా కెప్టెన్సీ ఇది కూడా నేను
నాకు అనిపిస్తుందండి, ఇప్పుడు వైల్డ్ కార్డ్గా వచ్చారు అని అంటున్నారు కదా, పర్లేదు, నేను ఒకవేళ ఈ వీక్ ఉండి వెళ్ళిపోయినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. నేను 100% గేమ్ ఆడాను. సో నేను మంచిగా ఆడాను, మంచిగా మాట్లాడాను నాకు అనిపిస్తుంది. ఒకవేళ బయటకు వెళ్ళిపోతే నాకు మా అమ్మ నాన్న ఉన్నారు కదండి, నాకేం ప్రాబ్లం లేదు అని అమ్మాయి అంటది. ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతుందండి. దాని తర్వాత ఈయన అసలు నాకు ఏందో అర్థం కాలేదండి. యాక్చువల్గా నేను మీకు సపోర్ట్ చేయాలి, బట్ నేను వాళ్ళకి అక్కడ ఎందుకు సపోర్ట్ చేస్తాను నాకు అర్థం కాలేదు. అండ్ ఫుడ్ మానిటర్ అప్పుడు కూడా నేనే, అంటే ఆయన గురించి ఆయన చెప్పుకుంటాడు, అంటే ఆయన మంచితనాన్ని ఆయన ఎలివేట్ చేసుకుంటున్నాడు అనమాట ఈ పాయింట్ చెప్పి. నేను తనూజ దగ్గరకు వచ్చి తనూజ మీకు చేసి పెట్టుద్ది కదా అని చెప్పి సంజన గారితో ఉదయం మాట్లాడాను. సంజన గారి గట్టిగా నేను మాట్లాడాను. బట్ అదే సంజన గారి కోసం సాయంత్రం ఫుడ్ తినడం కోసం, ఆమె తినకపోతే ఆమె కోసం వంట చేయడం కోసం నేనే వెళ్ళానండి. అంటే ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి నేను ఏదో మారిపోతుంటాను. అంటే దీంతో దాన్ని కనెక్ట్ చేస్తున్నాడు ఆయన ఆ పాయింట్ని. అంటే సుమన్ శెట్టి గారు నాతో ఉన్నారు కదండి, మీకు యాక్చువల్గా మీకు చెయ్యాలి రూల్ ప్రకారం అది ఏదైనా, బట్ అతన్ని చూసేసరికి నేను అలా అయిపోయానండి, మారిపోయానండి అని చెప్పడం కోసం ఈయన ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చెప్పాడు అక్కడ క్లియర్గా. ఇది ఒక తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ ఆయన. దాని తర్వాత ఆమె మాట్లాడతారు, నేను కెప్టెన్ కోసం, నాకు ఏదైతే కెప్టెన్స్ మాట ఇచ్చారో దానికోసం ఉన్నానండి, మీరు ఒక్కరే ఆ పాయింట్ ఒకటి మాట్లాడారు, మిగిలినంతా మాట్లాడలేదు. ఆ సంజన గారు ఇలా తీసింది కాబట్టి ఆమె వెళ్ళిపోవాలి బయటకని. బట్ కెప్టెన్సీ నాకు మాట ఇచ్చారని చెప్పి ఆమె వేరే టాపిక్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ టాపిక్లోకి వచ్చినప్పుడు అక్కడ మన భరణి గారు ఒక మాట అంటారు, అద్భుతమైన మాట అంటారు. మీకు అసలు ఇంత స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఎలా వచ్చిందండి, మీరు ఇంత స్పోర్టివ్గా ఆలోచిస్తారని నేను అనుకోలేదు, అది ఇది అంటే, ఏముందండి ఈ గేమ్ కాకపోతే ఇంకో గేము, ఇది గేమ్ కాకపోతే ఇంకో టాస్కులు, చాలా టాస్కులు ఉన్నాయి కదండి, పర్లేదు ఏం కాదు అర్థం చేసుకుంటారని అంటే, మీరు ఇలా అర్థం చేసుకోవాలంటారని నేను అనుకోలేదంటే అని చెప్పి చెప్తారనమాట. ఇక క్లియర్గా ఆ అమ్మాయి మంచితనం అర్థమైంది, ఈయన చేతకాంతనం నాకు అర్థమైంది. నేను మళ్ళీ చెప్తుండే, చేతకాంతనమే అది అర్థమైంది నాకు క్లియర్గా. నువ్వు గట్టిగా ఆడాలి, గట్టిగా మాట్లాడాలి, నువ్వు అక్కడే డెసిషన్ తీసుకోవాలి. నేను 2 తనకే ఇస్తాను, లేకుంటే తనూజకు ఒకటి ఇచ్చావు, సరే ఓకే ఫైన్, ఇంకొకటి సుమన్ శెట్టికి ఇవ్వకుండా ఆ అమ్మాయికి ఇవ్వడానికి 100 రీజన్, ఒకే ఒక్క రీజన్ ఏంటంటే 100 రీజన్ అవసరం, ఒక్క రీజన్. ఆ అమ్మాయి మీకోసం సపోర్ట్ చేసింది, వచ్చి రాగానే మిమ్మల్ని నెంబర్ 1లో పెట్టింది పక్కన పెట్టండి, అది గేమ్ కాబట్టి, అది బిగ్ బాస్ ఆ అమ్మాయికి ఒక ఆప్షన్ ఇచ్చారు పెట్టాలి కాబట్టి సరే పెట్టింది, ఓకే అది పక్కన పెట్టండి. కెప్టెన్సీలో మీకోసం నిలబడింది, అక్కడ ఇమాన్యుయల్ సంజన వాళ్ళు ఇమాన్యుయల్ కోసం కాకుండా, ఇమాన్యుయల్ కూడా సెకండ్ ప్లేస్ ఇచ్చింది, ఇమాన్యుయల్ కోసం నిలబడచ్చు కదా, ఇంకా కామనర్స్ కోసం నిలబడచ్చు కదా, అలా కాకుండా మీరు కెప్టెన్ అవ్వాలి, మీరు కెప్టెన్ అయితే హౌస్ ఈక్వాలిటీగా ఉంటుంది అని చెప్పి మీకోసం సపోర్ట్ చేసిన అమ్మాయి. అదే కదా మీరు ఇక్కడ మాట్లాడింది, మీరు అమ్మాయి నాకు నెంబర్ 1 ఇచ్చింది, నేను నిలబడాలి లేకపోతే బాగోదు అని ఆయన ఎక్కడ అనలేదు కదా మీరు. ఏదైతే కెప్టెన్సీ కోసం నాకు నిలబడింది, అంతమంది నాకు బాల్ కొడుతున్నా ఆ బాల్ ఆ అమ్మాయి కొట్టలేదు, వేరే వాళ్ళకి కొట్టింది, నా కోసం నిలబడింది అనే కదా చెప్తున్నారు. అదే పాయింట్ వీళ్ళ దగ్గర చెప్పే బదులు, బయట చెప్పే బదులు, పక్కకి చెప్పే బదులు ఆన్ పాయింట్ అదే పాయింట్ చెప్పి రెండోది ఆ అమ్మాయికి ఇచ్చుంటే ఏమవుతుంది, ఒకటే అమ్మాయికి వచ్చింది, తర్వాత రాదు, తర్వాత వేరే పర్సన్స్ వచ్చినా కానీ సుమన్ శెట్టి గారికి ఇస్తారు, ఆబ్వియస్ అది. తర్వాత ఇంకొకళ్ళు వచ్చినా సుమన్ శెట్టి గారికి ఇస్తారు, సంజన గారు వస్తే ఫ్లోరా కాబట్టి సుమన్ శెట్టి గారికి ఇస్తారు, సుమన్ శెట్టి గారు సేవ్ అయిపోతారు. నామినేషన్స్ నుంచి భయము అది ఇది ఏదైతే చెప్పించారో మీరు సంజన చేత, తనుజ చేత, సుమన్ శెట్టి గారు బయటకు వచ్చేస్తారు. దివ్యకి 3 వస్తాయని చెప్పి ఆ అమ్మాయికి కూడా నమ్మకం లేదు, బట్ మీరు ఇస్తారని చెప్పి ఆ అమ్మాయి నమ్మింది, ఒక్కటైనా ఇస్తారని మీరు ఆ అమ్మాయి నమ్మింది. మీరు ఆ ఒక్కటి కూడా ఇవ్వకుండా ఒక తుప్పాస్ రీజన్ చెప్పారు సార్, ఆ అమ్మాయి హట్ అయింది, బట్ ఆ అమ్మాయి దాన్ని మెచ్యూర్గా డీల్ చేసింది దాన్ని, ఆ సిచ్యువేషన్ని. వెళ్ళిపోతూ అసలు మీకోసం మీరు నా కోసం ఎందుకు నిలబడాలండి, అసలు నాకు ఎందుకు కోసం నిలబడాలి, ఆ అమ్మాయికి దమ్ము ఉంది, ధైర్యం ఉంది, నిలబడింది. మీకు ఆ దమ్ము ధైర్యం లేదు కాబట్టి మీరు నిలబడలేదు. అసలు నాకు ఈ బంధాలు వీటిలో ఉండి ఎమోషన్స్ వల్ల నేను ఇరుక్కోబోతున్నానండి, నాకు ఇంక వద్దని చెప్పండి, వెళ్ళి చెప్పండి తనూజాకి, చెప్పండి తనూజ గేమ్ వస్తే గేమ్ లాగే ఆడదాం, సో నార్మల్గా నాన్న గేమ్ వస్తే గేము అని చెప్పండి, క్లారిటీ ఇచ్చేసేయండి. ఆ అమ్మాయికి ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది మీ మీద, మీరు ఏదో ఉండాలి కాబట్టి ఉంటున్నారు తప్పితే మనస్ఫూర్తిగా ఉండట్లేదు అని ఆ అమ్మాయి క్లారిటీ వచ్చింది. ఇమాన్యుయల్ మీద క్లారిటీ వచ్చింది తనూజకి. సో ఎవరికి ఇది రైట్ టైం, విడిపోండి ఇంకా హ్యాపీగా, ఎవరి గేమ్ ఆడుకోండి, నాన్న సోది కూడా ఉండదు. కావాలంటే అమ్మాయి నాన్న అని పిలుచుద్ది, బట్ గేమ్లో మీ మీద ఎక్స్పెక్టేషన్స్ అమ్మాయి పెట్టుకోదు, మీరు ఆ అమ్మాయి మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది ఏమో అని చెప్పి మీరు అనవసరంగా వేరే వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. ఒక మాట చెప్పేస్తారు అనుకోండి, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవచ్చు అనమాట. ఇది నాకు అర్థమైంది అనమాట. సో భరణి గారి గురించి #RRR, ట్రిపుల్ పి, భరణి గారి బయటపడ్డ భరణి గారి బండారం. జై హింద్.